బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్లపరెడ్డి గోపాలరెడ్డి నగర్ లో బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పంచాయతీ పాలకవర్గం. రోడ్డు పనులు ముమ్మరం చేసిన వార్డు సభ్యులు బాబు, ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్. చవటగిరి జన కాలనీలో ఆయన అధికారులు గ్రామ సభ. హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. టీడీపీ కూటమి ప్రభుత్వం అండతో ఎల్లో మీడియా తనపై తప్పుడు కథనాలు రాస్తుంది. పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకసారి స్పష్టం. తిరుపతి జిల్లా కోట పంచాయతీ పరిధిలో నల్లపరెడ్డి గోపాలరెడ్డి నగర్లోని 2, 4 వీధుల్లో పంచాయతీ పాలకవర్గ బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వార్డు సభ్యులు బాబు, ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్ రోడ్డు పనుల ముమ్మరం చేశారు. ఆయా పనులను సర్పంచి ఇండ్ల వెంకటరమణతో కలిసి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా రహదారులు అవసరమైన అన్ని ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. పంచాయతీలోని అందరినీ కలుపుకుంటూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ వారి అభ్యర్థన మేరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా వినోద్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహకారంతో పంచాయతీకి అవసరమైన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట డాక్టర్ నాగభూషణ్ రావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎస్తాని భాషా ఉన్నారు. ఈరోజు నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారి నగర్లో 2 వీధులకి గ్రావెల్ రోడ్లు ఇక్కడ స్థానికులు మన వార్డు సభ్యులు బాబు గారు, ఎంపీటీసీ షంషుద్దీన్ గారు ఇద్దరు కోరడం జరిగింది. వెంటనే మన పంచాయతీ గ్రాంట్లో ఈ 2 వీధులకు 2 लाख రూపీస్ గ్రాంట్ మనం శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలో సిమెంట్ రోడ్లు కూడా మండల్ గ్రాంట్ నుంచి వేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారిని కూడా అడిగి బ్యాలెన్స్ వీధుల్లో కూడా మనం సిమెంట్ రోడ్లు కూడా ఖచ్చితంగా తీసుకువచ్చి ఎంత తొందరగా వీలవుతుందో అంత తొందరగా పనులు పూర్తి చేస్తాం. ఏ సమస్య ఉన్నా కూడా అందరం సమిష్టిగా కలిసికట్టుగా పనిచేసి ప్రజా సమస్యల మీద పోరాడుతూ అన్ని పనులు ఏ విధంగా పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని చవటగిరి జన కాలనీలో ఆయన అధికారులతో గ్రామసభ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చవటగిరి జన కాలనీలో వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీ కాలువలను అభివృద్ధి పరుస్తామన్నారు. అర్జీలను సత్వరమే అధికారులు పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నెలబల్లి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు రాజు, మఠం శ్రావణి, ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి, పిట్టి నాగరాజు, తహసీల్దార్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ డిఈ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లేకపోతే భాస్కరన్న ఉపాధ్యక్షుడిగా ఆ రోజు మండపాటి ఉపాధ్యక్షుడు ఉన్నా, ఒక శ్రావణ ఉపాధ్యక్షుడు ఉన్నా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాబట్టి చేయగలిగాం, లేకపోతే మేము కూడా చేయలేం. ఏదైనప్పటికీ ఈ రోజు ఎంఆర్ఓ గారు వచ్చారు, రెవెన్యూ సంబంధించిన సమస్యలు కూడా మీరు చెప్పారు. అట్లాగే శ్మశానం అడిగారు మీరు. ఎంఆర్ఓ గారు నేరుగా వచ్చి శ్మశానం చూస్తారమ్మా, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మీకు శ్మశానం ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ ఎక్కడ లేకపోతే అది గుంట స్థలం ఉందని చెప్పి చెప్తున్నారు. ఆ గుంటని పూడిపించి అక్కడ అంటే గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతేమ్మా ఆ గుంటలో పూడిపించి అక్కడే శ్మశానం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే లైట్లు లేవని చెప్పారు మా కమిషనర్ గారు. భాస్కరన్న ఒక 3 రోజులు లైట్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాలను చేపట్టారు. అలాగే మా ఐడి గారు కూడా చెప్పారు, కేబుల్ కూడా వేసామని చెప్పి, నేను కేబుల్ కూడా వేస్తామని చెప్పి ఎల్సీడీ ఐడి గారు చెప్పారు. అలాగే మీకు స్తంభాలు కూడా లేవంటే కొన్ని స్తంభాలు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా ఏడీ గారు చెప్పారు. ఇంకా కూడా అవసరమైతే
ప్రపోజల్ కూడా పంపిస్తున్నారు. ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం తెలుగు. అట్లాగే హౌసింగ్ కూడా అడిగాం మిమ్మల్ని, ఇల్లు ఎవరికైనా ఉన్నాయంటే సచివాలయం సిబ్బందికి రిక్వెస్ట్ చేస్తాను బాబు, ఉండమ్మ ఒక్క నిమిషం. వాళ్ళు పేదోళ్ళు, మీరు కూడా కోటేశ్వరులే కదా ఉద్యోగస్తులు. పేదవాళ్ళ దగ్గర మిమ్మల్ని వేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుని దానికి ఉపయోగపడితే మీకు పుణ్యం. అట్లాగే ఉద్యోగం కాదు మేము ఉద్యోగం చేస్తాం, మేము చెప్పము చేయమని కుదరదు. ఉద్యోగస్తులు ఉండేదే ప్రజలకు అర్థమయ్యేది చెప్పాల్సిన బాధ్యత మీది. అట్లాగకుండా మేము చెప్పము మేము చేయము, వాళ్ళు రావట్లేదంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమాయకులు. ఇంకా కూడా గూడూరు టౌన్ లో ఉన్నా కానీ ఇంకా కూడా వాళ్ళు ఏం తెలియకుండా పరిస్థితిలో ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇల్లు కట్టుకోవడం అంటే ముగ్గురు ఇచ్చారంట, అంటే దాని పరిస్థితి అర్థం చేసుకోండి మీరు. కాబట్టి మీరైతే సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం మీరు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి మొబిలైజ్ చేసి ఇల్లు కట్టుకునే విధంగా 91 ముందుగాన ఇల్లు కట్టుంటే వాళ్ళు కనుకపోతే మళ్ళీ కొత్తలు ఇస్తారు. 97 పైన ఖాళీలు కావాలంటే వాళ్ళకి రావు. అవి కూడా మీరు కూడా స్పష్టంగా హౌసింగ్ బోర్డు దగ్గర గైడ్లైన్స్ తీసుకోండి, వాళ్ళు చెప్పడం కరెక్ట్ చెప్పాలి. అట్లాగే ఈ సంబంధించినటువంటి మొత్తం పట్టాలకు సంబంధించిన ఇస్తుంది, దాంట్లో గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందువల్లంటే దాన్ని వెరిఫై చేసి సగం పట్టాలు పోతాయి. అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు, బాగా డబ్బులు ఉన్నారు. ఎప్పటికైనా సరే పులి స్టాప్ అనేది జరగాలి గూడూరులో, లేకపోతే మొత్తం పేదవాళ్ళ భూములన్నీ కూడా పెద్దవాళ్ళు ఆక్యుపై చేసేటువంటి కార్యక్రమం. టౌన్ లో కూడా ఉన్నారు, మా వీలైతే ఉన్నారు, వీలైతే అన్ని చిలకూరు, వాకాడు, కోట వీటిలో చేస్తున్నారు పేదవాళ్ళ భూములు. కానీ టౌన్ లో కూడా ఈ విధంగా చేస్తున్న కడుపు అనేటువంటి కార్యక్రమం. కాబట్టి ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నా, దయచేసి ఎంత పెద్దవాళ్ళైనా సరే పేదోళ్ళ ల్యాండ్ కానీ ఆక్యుపై చేస్తుంటే ఖచ్చితంగా ఒక నోటీస్ కూడా అవసరం లేదు. మీరు గవర్నమెంట్ సంబంధించినటువంటి అక్కడ బోర్డుని వేయాల్సిన బాధ్యత మీది. ఆయన నోటీస్ ఇస్తే మన ఆయన కోర్టుకు పోతాడు, నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5-6 ఎకరాల్లో మన దగ్గర ఫ్యాక్టరీ పెట్టిస్తున్నారు, అంటే మీ ల్యాండ్ లో, అంటే మన ల్యాండ్, ప్రజల ల్యాండ్ లో. నిజమైన పేదవాడికి మాత్రం పట్టం ఉండదు, స్థలం ఉండదు. కోటేశ్వరుడు మాత్రం వాళ్ళకి 5 ఎకరాలు 10 ఎకరాలు వాడు ఆక్యుపై చేసి వాడు ఫ్యాక్టరీ పెట్టుకుని ఇష్టం ప్రకారంగా జలసా చేస్తున్నాడు కార్యక్రమం. కాబట్టి దయచేసి నేను గతంలో కూడా చెప్పా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ చాలా ఇచ్చా. ఎందుకంటే పేరుకి ఊరికే ఈ ప్రోగ్రాంలు పెట్టి గ్రామ సభలు పెట్టి ఊరికే షో వ్యవహారం అయితే నా దగ్గర కుదరదు. షో వ్యవహారం చేస్తే ఉక్కునే సమస్య లేదు. ఏదన్నా చేసే పని అయితేనే మీటింగ్లు పెట్టండి. ఏదన్నా సరే ఇక్కడ అందరూ అధికారులు చెప్తున్నా, మీ వల్ల అయ్యే పని అయితే చేయండి, లేకపోతే ఒక్క మీటింగ్ నేను ఎమ్మెల్యేగా అటెండ్ కాను, మీ అన్ని లోపాలు బయట పెడతా. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని చెప్తున్నా మళ్ళీ మీకు, దయచేసి పేదవాళ్ళకి ఉపయోగపడండి. పేదవాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళని ఇబ్బంది పెడితే రేపు భవిష్యత్తులో మనకు కూడా ఏదో విధంగా భగవంతుడు చూపిస్తాడు. కాబట్టి పేదవాళ్ళ దగ్గర రాజీ లేని పనులు మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకు తెలిసి నేను ఎమ్మెల్యేగా గతంలో ఉన్నా, మున్సిపల్ చైర్మన్ గా ఉన్నా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈసారి చేసినంత బాగా ఎప్పుడు చేయలేదు. దానికి మా డి గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనా సరే స్పందిస్తాడు, ఖచ్చితంగా చేస్తానంటే చేస్తాడు, లేకపోతే పైకి ప్రపోజల్ పంపించి అవి కూడా తీసుకొచ్చేటువంటి కార్యం. ఎందుకంటే ఉద్యోగం అంటే ఒక డెడికేషన్ ఉంది ఆయనకి. కాబట్టి ఆ విధంగా తయారవ్వండి. అట్లాగే ఊరికే నామకే వస్తాయంటే కుదిరే పరిస్థితి కాదని చెప్పి నేను అధికారులు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా, వేదిక ఉన్నటువంటి అధికారులు చాలా వరకు కష్టాలు వచ్చిన వాళ్ళే. ఎవరు కోటేశ్వరంలో ఉన్న అధికారులు మీకు రాలా, అందరూ కూడా పేదరికం వచ్చి అధికారులు చదువుకొని ఈరోజు అధికారులు వాళ్ళే. కాబట్టి ఆలోచించండి. అట్లాగే మా కమిషనర్ గారు కూడా ఇప్పుడే చెప్పాడు మంచి వార్త మీకు, అందరిళ్ళకి కూడా ఇంటింటికి కూడా వేస్తామని చెప్పామమ్మా. 15 రోజులు చెప్పారు కమిషనర్ గారు. నేనేంటో 20 రోజులు తీసుకుంటా, అంటే మనం చెప్పిన దాన్ని దిగిపోతే మళ్ళీ వరుసగా మళ్ళీ మా ఇంటికి వెళ్తారు. దానికి కారణం ఏంటంటే నేను లోకల్లో ఉన్నాం, ఇంతవరకు ఎవరు లోకల్ ఎమ్మెల్యే గెలవాలా. కాబట్టి మీరు ఆడ పోవాలా, ఎవరైనా పోవాలా. ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి నేను వస్తారు మీరు. కాబట్టి మళ్ళీ దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు వాళ్ళు చేయకూడదు. మీరు కూడా మాట ప్రకారం చేస్తే బాగుంటుందని చెప్పి మా కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వచ్చినారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా వచ్చిన్నారు. ఎస్పెషల్లీ మీకు టౌన్ సంబంధం లేదు అనుకుంటా సార్, సంబంధం లేదు. త్వరలో 2-3 నెలల్లోనే ఇది మొత్తం పంచాయతీగా వచ్చేస్తాం సార్. అప్పుడు మళ్ళీ మీ యొక్క ప్రాధాన్యత, మీ యొక్క ప్రిఫరెన్స్ అవసరం అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా మా ఎండిఓ గారు కూడా వచ్చారు. ఎండిఓ గారు మీకు కూడా త్వరలో వస్తుంది, ముందుగానే చూసినట్టుంటారు మీకు. కాబట్టి అలాగే తల్లి ఇళ్లు ఇస్తారు. రేపు వచ్చే నెలలో ఈ రేషన్ కార్డు కూడా ఉన్నాయి.
మా సచివాలయ సిబ్బంది రేషన్ కార్డు వచ్చినప్పుడు దయచేసి మీరు ఓపికగా వాళ్ళందరికీ వెళ్లి వాళ్ళని మోటివ్ చేసి రేషన్ కార్డు అయిన వాళ్ళని రేషన్ కార్డు అప్లై. జిల్లాలో ఇటీవలే జరిగిన రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టర్లోని తిక్కన ప్రాంగణంలో అధికారులతో జేసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రీసర్వే రైతుల పేర్లు తప్పుగా నమోదు కావడం, విస్తీర్ణం తేడా రావడం వంటి పలు రీసర్వే సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిర్వహించిన వచ్చిన అర్జీలు, గిరిజన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చెరువుల ఆక్రమణల వివరాలను సేకరించి ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు. వాటర్ ట్యాక్స్ వసూలు చేయాలన్నారు. ప్రతిరోజు కూడా రెవెన్యూ డివిజనల్ అధికారులు మండల స్థాయిలో పెండింగ్ అంశాలపై సమీక్ష చేయాలన్నారు. అలాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రెవెన్యూ అధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. అవి కూడా చూసి ఇప్పుడు అవి కూడా క్లోజ్ చేసేసి ఆన్లైన్ సబ్జెక్ట్ సార్ గుట్టుకూరు కూడా అది కాకులు 125 ఎకరాల మంది పడుతుంది. సీజన్ ప్లేస్ అసైన్మెంట్ పడుతుంది. సీజన్ ప్లేస్ అసైన్మెంట్ కూడా సీజన్ ప్లేస్ అసైన్మెంట్ కూడా అవుతారు. కానీ దాని మీద ఎంక్రోచ్మెంట్స్ అది మాత్రం ఇంతకుముందే ప్రిపేర్ చేసిన దాంట్లోనే అవే పేర్లు పంపిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేయట్లేదు. అప్పుడు ఎంక్వైరీ చేసి అవార్డు కూడా అయిపోయింది సార్ పట్టాలి వాటికి. అప్పుడు ఎస్ఐ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఎంక్రోచ్మెంట్. ఫిబ్రవరి 15 నాకు ఈ రాపూర్ మండలం, పొదలకూరు మండలం రెండు మండలాల్లో కూడా ఎస్ఐ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఎంక్రోచ్మెంట్ మొత్తం ప్రపోజల్స్ చేశారు. విషయం ప్రకారం ఎక్స్గ్రేషన్ ప్రపోజల్స్ అలాగే ఎలిగేషన్ ప్రపోజల్స్ ఇవి వచ్చాయి. ఫిబ్రవరి 15 డెడ్ లైన్ పొదలకూరుకి రాకూడదు. పొదలకూరు చెప్పండి ఎంత ఎక్స్టెండ్ పెండింగ్ ఉంది ఎలిగేషన్ ప్రపోజల్స్? దాంట్లో లాస్ట్ అవార్డు రాలేదు సార్. అది మన ఆర్టీఓ వచ్చారు, ఎంక్వైరీ చేశాము, రిపోర్ట్ పంపించారు సార్. డాక్టర్ గారు 4 కేసులు ఏంటంటే 4 కేసులు ఆర్టీఓ రిపోర్ట్ పంపారు సార్. సపరేట్గా అవార్డు ఇవ్వాలని చెప్పి ఇన్ఫర్మేషన్ 4 డాటర్ ల్యాండ్స్కి పట్టా ల్యాండ్ అవార్డు పాస్ అయిందా ప్రీవియస్లీ? కాదు సార్, అసలు లిస్ట్లో కూడా లేదు సార్. ఏంటి ఆ డాటర్ ల్యాండ్స్ ఏమైనా అసైన్మెంట్స్ చేశారా? లేదు సార్, పట్టా ల్యాండ్స్ సార్. ఎంక్రోచ్మెంట్ ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్ 3 కూడా ఫిబ్రవరి 15 పెండింగ్ ఒమిషన్స్ ఏదైనా వెనక్కి పంపించుంటే అవి కూడా ఫిబ్రవరి 15 ఈ 2 మండలాల్లో గవర్నమెంట్ ల్యాండ్, ఎంక్రోచ్మెంట్ ల్యాండ్, ఎలిగేషన్ ప్రపోజల్స్ అలాగే ఎక్స్ప్లెనేషన్ ప్రపోజల్స్ ఫర్ డీకేటీ ల్యాండ్స్ ఏది పెండింగ్ ఉండాలని తెలియదు. క్లోజ్ చేయండి. నందూరు శ్రీకాంత్కి ఫిబ్రవరి 15 పట్టా ల్యాండ్స్ పేమెంట్ అనేది ఇది వీలైతే అది కలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఓకే. టీడీపీ కూటమి ప్రభుత్వం అండతో ఎల్లో మీడియా తనపై తప్పుడు కథనాలు రాస్తుందని పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారన్నారు. ఆ భూములను గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు కాదని తేల్చిన సంగతిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకసారి గుర్తు చేశారు. 2001లోనే ఆ భూమిని కొనుగోలు చేశామని, అప్పటి నుంచి ఆ భూమిలో సాగు చేస్తున్నామన్నారు పెద్దిరెడ్డి. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వ్యక్తిత్వం హననానికి పాల్పడుతున్నారని, ఇందులో భాగంగానే తప్పుడు కథనాలు రాయిస్తున్నారంటూ పెద్దిరెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, మాకు సంబంధించిన భూములపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని, 2001లోనే మేం భూములు కొనుగోలు చేశామన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే రెవెన్యూ అధికారులు భూమి సర్వే చేశారని, 25 ఏళ్లుగా మేం భూమిని సాగు చేస్తున్నాం. ఇప్పుడు అది అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఘాటుగా స్పందించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు లేవని తేల్చింది. అంతకంటే ముందు కిరణ్ కుమార్ ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది. అప్పుడు కూడా అటవీ భూములు కాదని తేల్చారు.
2001 నుంచి భూములను సాగు చేస్తున్నాం. ఈనాడు ఈటీవీ తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు. ఈ పచ్చ పత్రికల ద్వారా, పచ్చ మీడియా ద్వారా. మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 19/11/1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేదే కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడేదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. అదే మళ్ళా 2014లో అదే వెంకటరమణారెడ్డి మళ్ళా చంద్రబాబుకు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ద్వారా మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణారెడ్డి వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ భూమిని 23 ఎకరాలు 75 ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చాడు ఇతను సెటిల్మెంట్ డైరెక్టర్. మరి ఆ భూమి ఎక్స్టెంట్ కూడా 75 acres 74 cents అని ఇచ్చారు. సర్వే నంబర్లు వచ్చి 295, 296 అని ఇచ్చారు. మరి ఇంత క్లియర్ గా ఇచ్చాడు. ఇచ్చేదే కాకుండా ఫారెస్ట్ గెజెట్ ఉంటుంది. ఫారెస్ట్ గెజెట్ లో 1968లోనే అది వాళ్ళు పక్కకు పెట్టేశారు. ఆ ఫారెస్ట్ గెజెట్ కూడా మీకు చూపిస్తా ఉన్నాను. ఇది ఫారెస్ట్ గెజెట్. ఈ ఫారెస్ట్ గెజెట్ లో కూడా 75 acres 74 cents ఆర్ 76 cents అని చెప్పి ఇచ్చారు. రైట్ ఆఫ్ వే కూడా 30 అడుగులు దారి కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇదే దారి. ఇది గెజెట్ ఎవరికైనా కానీ పబ్లిక్ డొమైన్ లో అవైలబిలిటీ ఉంటుంది, చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోడ్డు వేసేదానికి అంతకుముందు అయితే కార్ట్ ట్రాక్ కూడా అది మనం పక్కా రోడ్డు వేసేదానికి కూడా మేము అప్లికేషన్ పెడితే అక్కడున్న బిల్డింగ్స్ కు వీటికన్నిటికీ కలిపి అక్కడున్న రైతులకంతా కూడా అవసరం అని చెప్పి ఆ రోజు మన అంటే కాంపిటెంట్ అథారిటీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ PCCF ఢిల్లీతో సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని 27/6/22లో బ్లాక్ టాప్ రోడ్ వేసుకోవచ్చని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది. మరి ఆ ఎక్స్టెంట్ కూడా
ఈ విధంగా ఉంది. దీనంతా కూడా అభూత కల్పనలతో రాసి ఒక అబద్ధాన్ని 10 సార్లు 20 సార్లు చంద్రబాబు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా ఈ పచ్చ పత్రికలు పచ్చ మీడియా అంతా కూడా చెప్పి దీన్నంతా కూడా గోబల్స్ ప్రచారంగా చేసి మా వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ పత్రికలు మీడియా చేస్తా ఉన్నాయి. తప్పకుండా వీళ్ళ మీద గతంలోనే మేము చర్యలు తీసుకున్నాం. చిత్తూరు కోర్టులో ఒక మీడియా సంస్థ మీద 50 కోట్లకు, ఈనాడు ఈటీవీ మీద 50 కోట్లకు నష్టపరిహారానికి కూడా, పరువు నష్టపరిహారానికి కూడా వేశాం. మళ్ళా దీని మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు. అప్పుడే ఏదో జరిగిపోయింది, మొత్తం దోచేశారు, దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే ₹1 దోచేస్తుంటే ఎందుకు కానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేసింటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం నిర్వహించారు. 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. పెట్టుబడులు త్వరితగిన కార్యరూపం దాల్చేలాగా అధికారులు ట్రాకింగ్ చేయాలని సీఎం సమావేశంలో అధికారులకు సూచించారు. 10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టు పురోగతిని తప్పనిసరిగా ట్రాకింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. నేడు భారతదేశం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి గాంధీ ఇజమే శరణ్యమని మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 29న గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గాంధీజీ ఆశించిన సమాజం నేటి పరిస్థితులు అనే అంశంపై జనచైతన్య వేదిక హాల్లో జరిగిన చర్చాగోష్ఠికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రసంగిస్తూ గాంధీజీ అవసరం గతం కన్నా నేడు ఎక్కువగా ఉందని, హింస, కుల, మత, ప్రాంతీయ తత్వాలు, అవినీతి, వినియోగతత్వం లాంటి సమస్యల పరిష్కారానికి గాంధీజం పరిష్కారాలు చూపిస్తుందన్నారు. హింస ప్రతిహింసకు దోవ తీస్తుందని నమ్మి అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ మత సాహసనాన్ని ఉద్బోధిస్తూ హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన గాంధీజీ భారత ప్రజలు ఎన్నరూ మర్చిపోరన్నారు. రిజర్వేషన్లో కూడా అదే తేడా. ఇంకొకటి ఏంటంటే సోషల్గా వచ్చినటువంటిది. తర్వాత రిలీజన్ మీద కూడా హిందూ మతాన్ని సంస్కరిస్తూ ఇతర మతాలను కూడా కలుపుకుంటూ మహాత్మా గాంధీ. ఎందుకంటే భగవద్గీతలోని సారాంశం, ఖురాన్లోని సారాంశం చాలా లోతుగా వ్యతిరేకంగా అసమానతగా ఉన్న సిద్ధాంతం ఉంటే దాన్ని నేను ఒమిట్ చేస్తాను, దాన్ని నేను యాక్సెప్ట్ చేసి అన్ని మతాలు ఒకటే చెప్తున్నాయి. వేరియస్ రోడ్స్ టు రీచ్ ద డెస్టినేషన్ అని మత సామరస్యాన్ని దాదాపు ఫాదర్ ఆఫ్ నేషన్స్ ఆ స్థాయి ఉన్న వాళ్ళంతా కూడా నార్మల్గా చచ్చిపోవటం. ఆయన ఏమన్నా కన్వర్షన్ మీద ఏమన్నా తెలుసా? నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే నీ మతంలో నువ్వు ఉండు, ఇంకో మతంలోకి మారొద్దని చెప్పి.
దేవుడు అంటే ఒకడే కదా. ఇప్పుడు క్రైస్ట్ ఈజ్ గాడ్, యూ బిలీవ్ ఇట్ అండ్ యూ దేర్ అక్కడే ఉండు. ఇస్లాంలో అల్లా దేవుడు, అల్లా దగ్గరే ఉండు. నువ్వు మనుషులు ఎందుకు ప్రేమించలేవు? ఇతర మతాల్లో వాళ్ళని ఎందుకు ప్రేమించలేవు? నువ్వు నిజంగా దేవుణ్ణి విశ్వసిస్తే హిందూగా ఉంటే హిందూగానే ఉండు. నువ్వు మళ్ళీ మతం మారితే దేవుడు ఏంటి? దేవుడు అంటే ఒక్కడే, సత్యం అంటే ఒకటే, ట్రూత్ ఈజ్ గాడ్ అని చెప్పింది అక్కడే ఆయన. నాన్ వైలెన్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఫర్ హ్యూమన్ లివింగ్. మనం నాన్ వైలెన్స్ ఉంటేనే భారతదేశం ఎదుగుతుంది. ఇన్ని కోట్ల మంది, 150 కోట్ల మంది పని చేయగలిగితే ఎంత ఉత్పత్తి వస్తుంది, ఎంత చీప్గా దొరుకుతాయి వస్తువులు. కానీ ఆ ప్రొడక్టివిటీలో ఇప్పుడు మన దేశంలో 50% లోపే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ప్రొడక్టివిటీలో. గాంధీ అందరిని ప్రొడక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలన్నాడు. అందరూ పార్టిసిపేట్ చేయాలంటే ఆ వాతావరణం ఉండాలంటే ఆ కన్జ్యూమరిజం తగ్గాలని చెప్పాడు. అందుకే గ్రామ స్వరాజ్యం అని చెప్పాడు, సర్వోదయం అని చెప్పాడు ఆయన. అందువల్ల గాంధీ గారి రిలవెన్స్ అంటే టాలరెన్స్లో రిలవెన్స్, ట్రస్టీషిప్ అన్నాడు. అందుకనే ట్రస్టీషిప్ అంటే ఏంటి? ఉన్నవాళ్ళు ఉంటే సంపాదించుకుంటే తప్పేం లేదు. కానీ మీరు ఆ ప్రాపర్టీకి ట్రస్టీషిప్ మీరు మళ్ళీ ఉత్పత్తి పెంచి 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి. అంతేగాని మీ సంపదని ఇందాక సంపద పెరిగిపోవటం ఏంటి? ఆ సంపద మళ్ళీ పేదవాళ్ళకి వాడాలి కదా నువ్వు. అది ఆయన చెప్పిన సిద్ధాంతం. అందువల్ల ఎకనమిక్ డెమోక్రసీ ఉండాలని చెప్పాడు ఆయన. లిబరలిజం కన్జర్వేటిజం ఇప్పుడు గొడవంతా అదే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లపరెడ్డి గోపాలరెడ్డి నగర్లో బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పంచాయతీ పాలకవర్గం. రోడ్డు పనులు ముమ్మరం చేసిన వార్డు సభ్యులు బాబు, ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్. చవటగిరి జనకాలనీలో ఆయన అధికారులు గ్రామసభ. హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. టీడీపీ కూటమి ప్రభుత్వం అండతో ఎల్లో మీడియా తనపై తప్పుడు కథనాలు రాస్తుంది. పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకసారి స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.